అరే, ఎక్కడికి తీసుకొచ్చారు? మేడం గారు మన ఇద్దరికి పెళ్లి చేయించి గుడి కూడా పంపించారు కదా, ఆవిడకొక థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్సా? ఆవిడ కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకున్నా పర్వాలేదు. అల్లుల్లారా, వీళ్ళెవరూ మిమ్మల్ని ముట్టుకోలేదు కదా? తాకని తప్పులేదు కదా, తాలి కట్టిన మొగుడే కదా. ఓ నీకు స్పీడు ఎక్కువగా ఉందనుకుంటా కదా. సింగిల్ మొగుడు సింగిల్ తాళి, నీకేం ఫలితం వస్తుంది? 1 గంటకి ఒక మగాడు వచ్చి ముద్దు పెట్టే స్థలం ఇది. మీరంతా మనుషులేనారా? మీతో లైఫ్ ని లీడ్ చేద్దామని పెళ్లి చేసుకుంటే ఇలాంటి చోటుకు నువ్వు నన్ను తీసుకొచ్చావు. దీనికంతా నేను ఒప్పుకోను. నేను ఇక్కడ ఉండను. ఏంటిదే ఒప్పుకోవా? ఎక్కడికే పోతావ్? ఇలా చూడండి, మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియలేదు. మీరే ముందు నించొని మాకు పెళ్లి చేశారు. నా భర్త ఎంత పాపాత్ముడైనా పర్వాలేదు, తలరాత అనుకుని ఎలాగోలో తనతో కాపురం చేస్తాను. కానీ మమ్మల్ని ఈ నరకంలో తోసేయకండి ప్లీజ్. దయచేసి నరకంలో తోసేయకండి ప్లీజ్. ఓహో, తాళి సెంటిమెంటా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది బిజినెస్ కోసమే. నేను చెప్పినట్టు చెయ్యాలి, చెప్పిన వాళ్లతో ఉండాలి. దేవి, మందార దేవి, సమాజ సేవ అనే పేరుతో అలాంటి అమాయకుల అమ్మాయిలకి సాయం చేస్తానని చెప్పి ఇలాంటి వ్యభిచారంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. నీకంత మంచి చావే రాదు, నువ్వు నాశనం అయిపోతావు. ఒప్పుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి.